ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భగవద్ దర్శన పుణ్యఫలం నరనరాన కణకణాన జీర్ణించుకొని ఉత్తమ గతులను పొందాలన్న పవిత్ర తలంపుల మార్గమే మన ఆలయాలు కార్యక్రమం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. భారతీయులకు హనుమంతుడు ఆరాధనీయుడు. అకార ఉకార మకారాల కలయికే హనుమ అని, హనుమనామం ప్రణవస్వరూపమని పేర్కొంటారు. హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకడు. శివాంశ సంభూతుడు. సీతారామ లక్ష్మణులను గుండెల్లో నింపుకున్న పరమభక్తి తత్పరుడు. ఒక విధంగా ఆయన రామకథకు వారధి వంటివాడు, గుండెకాయ వంటివాడు. రామాయణంలో ఆయన పాత్ర అద్వితీయం. అందుకే వాయునందనుణ్ణి శ్రీరామునితో సమానంగా ఊరూరా ప్రతిష్ఠించుకొని భక్తితో మనం ఆరాధిస్తున్నాం. హనుమాన్ సన్నిధి లేని పట్టణం గాని గ్రామం గాని ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఆ పరంపరలోనిదే నిజామాబాద్ నగరంలో కొలువైన శ్రీ గోల్ హనుమాన్ దేవాలయం. ఈ ఆలయ విశేషాల్ని ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం, తరిద్దాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం ఆంజనేయుడికి అత్యంత ప్రియమైన పేరు శ్రీరామ భక్త హనుమ. ఆ రూపంలోనే నిజామాబాద్ నగర నడిబొడ్డులో గోల్ హనుమాన్ క్షేత్రంలో ఆవిష్కారమై అలరారుతున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా శ్రీ ఆంజనేయుడు వర్ధిల్లుతున్నాడు. జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం మారుతతుల్యవేగం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నిజామాబాద్ నగర వాసుల్ని గోల్ హనుమాన్ సన్నిధి విశేషంగా ఆకర్షింపజేస్తోంది. వర్ణరంజితంగా, శిల్ప కళాశోభితంగా, కళాబంధురంగా ఈ ఆలయం ప్రకటితమవుతోంది. ఆలయ ముఖ మండపంపై శ్రీమద్ రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన శిల్ప కళాకృతులు వరుస క్రమంలో కొలువుతీరి ఉంటాయి.
ఎక్కడ ఆంజనేయుడు నెలకొని ఉంటాడో అక్కడ దుష్ట శక్తులకు తావు ఉండదు. ఎక్కడ కపిశ్రేష్ఠుడు నిత్య పూజలు అందుకుంటాడో అక్కడ సంతోష సౌఖ్యాలకు లోటు ఉండదు. తమ జీవితాలను సుసంపన్నం చేసే హనుమను భక్తులు తమ ఇష్ట దైవంగా పిలిచిన వెంటనే పలికే ఆత్మ బంధువుగా భావిస్తారు. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ వాయుకుమార జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ వాయుకుమార జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ శ్రీరామదూత జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ శ్రీరామదూత జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మహానుభావ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మహానుభావ జయ హనుమాన్ మహానుభావ జయ హనుమాన్ మహానుభావ జయ హనుమాన్. రామాయణ విశిష్టతను చాటే ముఖ్యమైన శిల్పాకృతులు వర్ణ సమ్మోహనంగా గోచరమవుతాయి. అలాగే హనుమాన్ యశోవైభవాన్ని మూర్తిమత్వాన్ని చాటే వివిధ మూర్తులు నెలకొని ఉంటాయి. భక్తులు ఈ లోగిలిలోకి సమీపించగానే భక్తి పారవస్యానికి లోనవుతారు. ఆలయ కుడ్యాలపై పంచముఖ హనుమాన్, గరుత్మంతుని మూర్తులు ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. ప్రధాన గోపురంపై తిరునామం, శంఖుచక్రాలు తీర్చిదిద్ది ఉంటాయి. ముఖ మంటపంలో ఉన్న దశావతారాల మూర్తులు ఆకర్షింపజేస్తాయి. నిజామాబాద్ నగర నడిబొడ్డున ఈ ఆలయాన్ని దాదాపు 80 సంవత్సరాల క్రితం చింతకుంట ధర్మరాజు గుప్తా అనే ఆంజనేయ స్వామి భక్తుని హార్దిక ఆర్థిక సహకారంతో రూపుదాల్చింది ఈ ఆలయం. వృత్తాకారంగా పద్మాకృతిపై వెల్లివిరుస్తూ ఈ ఆలయం నెలకొని ఉండడం వల్ల గోలు హనుమాన్ ఆలయంగా విఖ్యాతిగాంచింది. ఈ దివ్య ప్రదేశంలో నిర్వహించే పూజలు, ఉత్సవాలు, ఆలయ చారిత్రక విశేషాలు, నిర్వహణ మరియు ఈ ఆలయ మహిమాన్విత విశేషాల గురించి ఇప్పుడు ఈ ఆలయ పూజారి, ఆలయ ఈవో మాటల్లోనే విందాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రథమో హనుమాన్ నామ ద్వితీయో భీమైవ చ పూర్ణ ప్రజ్ఞశ్రుతియస్తు భగవత్ కార్యసాధక. ఇక్కడ జయరాజ్ జోషి నేను ప్రధానంగా అర్చకులు ఉన్నారు. నాతో పాటు వేరే బ్రాహ్మణుడు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గత సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉంటున్నారు. ఈ యొక్క దేవాలయం ఏమిటంటే చాలా పురాతనమైనది. మాకు తెలిసిన కాడికి 100 సంవత్సరాల పైనే ఉంది. కానీ మాకు తెలిసిన 80 సంవత్సరాల నుంచి చింతకుంట ధర్మరాజు గుప్తా అని చెప్పేసి అని ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి వాళ్ళందరి సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ వృత్తాకారం ఎందుకు వచ్చింది, గోలన్మన్ ఎందుకు వచ్చింది అని అంటే, వృత్తాకారంలో ఇప్పుడు పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద స్వామివారు స్వయంభూ వెలిసినారట. ఆ స్వయంభూ వెలిసినందుకు కూడా వాళ్ళందరూ ఆలోచన చేసి, ఎందుకంటే బాగుంది కదా అని చెప్పేసి ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుంది అంటే, వృత్తాగా ఉంది కదా దీన్ని గోలుగా కట్టిస్తుంటే అందరికీ బాగుంటుంది ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా గల్లీ వాసులందరూ పెద్ద మనుషులందరూ కూర్చొని ఆలోచన చేసి ఈ యొక్క దేవాలయానికి
మంచి వృత్తాంగం అని చెప్పి మధ్యలో స్వామివారు ఉంటారు బాగుంటుంది అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ 5 మోడల్ వస్తుంది. ఇటు పులాంగ్ పోతుంది, మార్కెట్ పోతుంది, వీక్లీ మార్కెట్ పోతుంది, మటు పెద్ద బజార్ పోతుంది, ಮತ್ತೆ గడి అని ఒక సంధి ఉంటుంది. అందుకు 5 మోడల్ కాబట్టి దీని 5 మాదుల అని దీని పేరు అన్నట్టు, 5 వీధులు అని చెప్పేసి పేరు ఉంటుంది. కాబట్టి విశేషం ఏంటంటే చాలా పవిత్రమైన దేవాలయము, అత్యంత పవర్ఫుల్ దేవాలయం అనుకోండి ఇది హనుమంతుడికి. ఇది ఒక చరిత్ర ఏంటంటే అతను గత సంవత్సరాల క్రితం, అంటే ఎన్ని సంతాంతం లేక ఐడియా లేదు కానీ గత సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ దేవాలయం నిర్మించిన తర్వాత కొన్ని కోరికను మొక్కి ఎవరైతే వాళ్ళు మొక్కినారికి చాలా బాగుంటుంది, ఆనందంగా అవుతుంది. అప్పుడు అందరు కూడా ప్రతిరోజు ఏం చేస్తారు, స్వామివారికి సింధూరం ప్రతి మంగళవారం, ప్రతి శనివారము సింధూర పూజ, తర్వాత తమలపాకుల పూజ ఖచ్చితంగా వాళ్ళు చేయించుకుంటారు. ఎవరికైనా కోరికలు ఉంటే మాత్రం ప్రతిరోజు వచ్చి స్వామివారికి ప్రదక్షిణ చేసుకుంటారు. 11 కానీ 21 కానీ లేదా 41 100 ప్రదక్షిణ చేసుకుంటే స్వామివారి తప్పకుండా సంకల్పంతో నెరవేరుతుంది, కోరిక నెరవేరుతుంది. ఓం నమో ఆంజనేయాయ నమః. నేను ఇక్కడ ఈ నిజామాబాద్ ఇందూరు పట్టణం నడిబొడ్డున అతి పురాతనమైన గోల్ హనుమాన్ దేవాలయము ఈవోగా గత 5-6 సంవత్సరాల నుంచి నేను నిర్వహిస్తున్నాను. అలాగే ఈ హనుమాన్ జయంతి దీన్ని పురస్కరించుకొని ఇవాళ ధ్వజారోహణం చేయడం జరిగింది. అలాగే రేపు కూడా స్వామివారికి అర్చనలతో ప్రారంభమై ఉదయము మధ్యాహ్నం అన్నదానము అతి భారీ ఎత్తున ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే అతి పురాతనమైన ఆలయం అయినందున ఇది 4 రోడ్లు 5 రోడ్లు కలిపి ఉన్న ఈ దేవాలయము అతి పురాతనమైంది. జై బజరంగబలి మహారాజ్కి జై. శ్రీ గోలాన్మాన్ దేవస్థానముకు నూతనంగా ఎన్నికైన బండారి నరేందర్ అని నేను. ఈ గోలాన్మాన్ చాలా పురాతనమైన మందిరము. ఈ స్వయంభూ, ఇది దక్షిణముఖ ఆంజనేయ స్వామి గుడి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక్కడ ఎటువంటి కోరికలు కోరినా భక్తులకు వేల సంఖ్యలో అందరి కోరికలు తీరినాయి. ఇక్కడికి ఎవరికి ఏ సమస్య వచ్చినా వచ్చి సింధూరం పెట్టిస్తా అని ఒక మొక్కితే ఆ స్వామి అనుగ్రహంతో అందరి సమస్యలు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇది జరిగింది కూడా, మాకు కూడా జరిగింది వాస్తవం ఇది. ఇక్కడ రోజు అందరి గోత్రనామాలతోటి పొద్దున్నే సింధూరం స్వామివారికి పెట్టించి అందరి గోత్రనామాలతో పూజ జరిపిస్తాము. ప్రతి శనివారం పూజలు జరుగుతాయి. ప్రతి శనివారం సాయంత్రము హనుమాన్ చాలీస పారాయణం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి అన్నప్రసాద కార్యక్రమము మేము రాకముందు నుంచి స్టార్ట్ ఉంది. దీన్ని మేము కొనసాగిస్తున్నాము. ఇది ఎప్పటికి కొనసాగించుకుంటామో స్వామివారి అనుగ్రహంతో. జై హనుమాన్. అతులిత బలధాముడు స్వామి సమ్మోహన రూపుడై గదాధారిగా అభయప్రదాయకుడిగా దర్శనమిస్తాడు. తమలపాకుల మాలికల్ని ధరించి రజిత కిరీటం, వాలం, తిరునామం, నేత్రాల సహితంగా గర్భాలయంలో స్వామి ప్రకటితమవుతాడు. సింధూర అలంకృతంగా స్వామి సుందర హనుమంతుడిగా భాసిల్లుతాడు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశాను జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి నమామి. తిలక ధారణ. పాపిట సింధూరం ధరిస్తే భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడని సీతమ్మవారు తన పాపిట సింధూరం పెట్టుకున్నట్లుగా తెలియజేస్తోంది. దాంతో హనుమ తన శరీరమంతా సింధూరాన్ని పులుముకొని స్వామి పట్ల తన ప్రేమను భక్తిని వెల్లడించుకున్నాడు. ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు కాబట్టి హనుమకు తాప ఉపశాంతికి స్వామిని తమలపాకులతో పూజించి ఆ తమలపాకుల మాలికల్ని హనుమకు అలంకరిస్తారు భక్తులు. ఈ గోల్ హనుమానును భక్తులు ప్రదక్షిణపూర్వకంగా ఆరాధిస్తారు. స్వామికి సింధూరాన్ని, తైలాన్ని సమర్పిస్తారు.
అంజన అంటే విశ్వవ్యాపకుడైన భగవత్తత్వాన్ని ఆవిర్భవింపజేసుకున్న ఆమెకు జన్మించిన పుత్రుడు. దైవత్వాన్ని అన్వేషించి ఉపాసించే దివ్య రూపుడు. అందుకే హనుమ కారణజన్ముడయ్యాడు. అలాంటి దివ్య రూపుడు బజరంగ బలుడు హనుమ గర్భాలయంలో కొలువై ఉంటాడు. స్వామి దక్షిణాభిముఖుడై రామకార్యాన్ని సఫలం చేయడానికి ఉద్యుక్తుడైన రీతిలో దర్శనమిస్తాడు. ఆంజనేయుడు వరాల దేవుడు, అభయప్రదాత, ఆనంద సంధాయకుడు. అందుకే ఈ గుడిలో స్వామి మూల విరాట్పై తిరునామానికి ఇరుప్రక్కల అభయ వరద హస్త ముద్రికలు స్పష్టంగా గోచరమవుతాయి. తనను దర్శించి పూజించవచ్చిన భక్తులకు తాను సదా సంరక్షకునిగా ఉంటానని స్వామి ఈ ముద్రికల ద్వారా స్పష్టపరుస్తున్నాడు. ఈ స్వామి ముద్రికలకు మరో ప్రత్యేకత ఉంది. స్వామి దక్షిణం వైపుగా ఉన్న తన దృష్టి మాత్రం తూర్పు వైపునకే ఉంటుంది. తన గురువైన సూర్యుణ్ణి వీక్షించడానికి వీలుగా తూర్పు వైపుకు అనుసంధానం చేశాడు హనుమ. హనుమంతుడు సకల శాస్త్రాలను సూర్యుడి వద్దే నేర్చుకున్నాడు అని చెబుతారు. సూర్యగమనంతోనే తాను కూడా సంచరిస్తూ సమస్త శాస్త్రాలు అభ్యసించాడు. సూర్యుడు కుశాగ్రబుద్ధిని మెచ్చుకుని తన వరప్రసాదంగా సువర్చలని హనుమకు అనుగ్రహించాడు. ఆ దివ్య తేజస్సును ఉపాసనా సంప్రదాయంలో స్త్రీదేవతగా సువర్చల పేరిట ఆరాధిస్తారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. భక్తులు పరిపరి విధాలుగా కపివీరుణ్ణి కమనీయంగా భక్తి ప్రపత్తులతో స్తుతి చేస్తారు. భక్తుల పాలిట దయా సింధువుగా అభయానంద ప్రదాతగా ఆంజనేయుడు ఈ క్షేత్రంలో తేజరిల్లుతున్నాడు. ఎక్కడ ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ దుష్ట శక్తులకు తావు ఉండదు. ఎక్కడ కపిశ్రేష్ఠుడు నిత్య పూజలు అందుకుంటాడో అక్కడ సంతోష సౌఖ్యాలకు లోటు ఉండదు. తమ జీవితాలను సుసంపన్నం చేసే హనుమను భక్తులు తమ ఇష్ట దైవంగా ఆత్మ బంధువుగా తలపోస్తారు. జయ 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 వీరాంజనేయ జయ హో జయ జయ రామాంజనేయ జయ 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 వీరాంజనేయ జయ హో జయ జయ రామాంజనేయ జయ 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 వీరాంజనేయ జయ హో జయ జయ రామాంజనేయ జయ 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 వీరాంజనేయ జయ హో జయ జయ రామాంజనేయ. వానర వీరా వీరాంజనేయ పావన చరిత రామాంజనేయ
రాఘవ భక్త శ్రీ ఆంజనేయ అంజని తనయ మాంజనేయ జయ 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 వీరాంజనేయ జయ హో జయ జయ రామాంజనేయ ప్రతి మంగళవారం శనివారం ఈ గుడికి అసంఖ్యాకంగా భక్తులు విచ్చేస్తారు. శ్రావణ మాసంలో గోల్ హనుమాన్ అంజన్నను తమలపాకులతో విశేషంగా అర్చిస్తారు. గ్రహదోషాలు దుష్టశక్తుల పీడ నివారణ చెంది మానసిక ఇబ్బందులు తొలగి సానుకూల శక్తులు ప్రచోదనం కావడానికి హనుమ ఉపాసన ఉపకరిస్తుందని ఎందరో ప్రగాఢంగా విశ్వసిస్తారు. రామనామ సంకీర్తనం వినవస్తే చాలు ఆంజనేయుడు అపరిమిత ఆనందభరితుడై భక్తి పారవశ్యానికి లోనవుతాడు. గాలి, ధూళి, క్షుద్రశక్తులు, భయభీతులు, గ్రహబాధలు ఇవన్నీ కూడా ఆంజనేయ దండక పఠనం, హనుమాన్ చాలీసా పఠనం వల్ల నిష్క్రమిస్తాయని చెబుతారు. అంతులేని మానసిక శాంతిని అందుకోవడానికి, అఖండమైన ఆనంద సిరులు పొందడానికి ఆంజనేయ ఆరాధనే తరుణోపాయమని పెద్దలు చెబుతారు. స్మరణ మాత్రం చేతనే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, వాక్పటిమ, నిర్భయాల్ని ప్రసాదించే దైవం ఆంజనేయుడు. జిల్లేడు పుష్పాలు, తమలపాకులు, అరటిపళ్ళు, వడమాల, అప్పాల మాల వంటివి స్వామికి సమర్పించి హనుమను ఆరాధించి జ్ఞానం, సంపద, విద్య వంటి కామితార్థాల్ని భక్తులు నెరవేర్చుకుంటారు. ఆంజనేయ ఆరాధనకు మంగళవారం, శనివారం ఉత్తమమైనవిగా చెబుతారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమ జయంతిని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కూడా చైత్ర శుద్ధ పౌర్ణమికి వేడుకలను నిర్వహిస్తారు. అయితే సనాతన సంప్రదాయంలో హనుమ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు అధికంగా నిర్వహిస్తారు. హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రం వైధృతి యోగంలో కర్కాటక లగ్నం కౌండిన్య గోత్రంలో జన్మించారని పరాశర సంహిత వివరిస్తోంది. ఈ రెండు పర్వదినాలలో హనుమ జయంతిని ఈ ఆలయంలో ఆనవాయితీగా మారింది. గోలు హనుమ సన్నిధిలో కొలువుదీరిన స్వామివారికి ప్రతినిత్యం అభిషేకాలను నిర్వహిస్తారు. భక్తుల పాలిట వరాల కల్పతరువై వర్ధిల్లుతున్న గోల్ హనుమాన్ స్వామివారికి ఈ క్షేత్రంలో చైత్రశుద్ధ పౌర్ణమి, వైశాఖ బహుళ దశమి పర్వదినాలలో విశేషంగా పూజాదికాల్ని, ఉత్సవాల్ని నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని ఈ ఆలయ పూజారి మాటల్లో విందాం. ప్రతిరోజు ఉదయం 5 గంటల 15 నిమిషాలకు సుప్రభాత సేవ, 5 గంటల 35 నిమిషాలకు అభిషేకము, సింధూర పూజ, ప్రతి శనివారం ప్రసాదము, అంతేకాకుండా ప్రతి పున్నం కూడా మనం పూర్ణిమ అన్నదానం కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి మా కార్యనిర్వహణ ఎండోమెంట్ డిపార్ట్మెంటు, తర్వాత మా ఈఓ గారు వేణు గారు, మా చైర్మన్ ప్రజెంట్ ఉన్న చైర్మన్ బండారు నరేందర్ గారు, ధర్మకర్తలు అందరి సహకారంతో బస్తీ వాసులు అంటే గల్లీ వాసులందరితో కూడా ఒక దేవాలయం హనుమాన్ జయంతి అంగరంగ వైభవానికి నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. హనుమాన్ జయంతులు విశేషంగా ఏంటంటే ఉదయమే 4 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ, 4:30కు అభిషేకం చేసుకొని దాని తర్వాత అభిషేకం అయిన తర్వాత స్వామివారి డోలారోహణం ఉంటుంది. ఆ డోలారోహణం తర్వాత అన్నదాన కార్యక్రమం గత 6 సంవత్సరాలు అంటే 6 కుంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం స్వామివారికి ఊరేగింపు జరుగుతుంది. గతంలో మొత్తం తిరుగుతుంటాం కాబట్టి చుట్టుపక్కల తిరుగుతున్నాము కాబట్టి 5 ప్రదక్షిణాలు ఇక్కడ మేము చేసుకుంటూ స్వామివారికి చేసుకుంటాం. జై శ్రీరామ్. ఆలయ ఈశాన్య భాగంలో నవగ్రహాల మంటపం ఉంది. 80 సంవత్సరాల ముందు
ఓ రావి చెట్టు క్రింద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉండేది. ఇప్పుడు ఓ కళాత్మక వర్ణమయ ఆధ్యాత్మిక లోగిలిలో స్వామి విగ్రహం అలరారుతోంది. గోల్ హనుమాన్గా విఖ్యాతి పొందిన ఈ స్వామి భక్తాభీష్టాన్ని నెరవేర్చే దైవంగా భాసిల్లుతున్నాడు. నిజామాబాద్ నగరంలో వేంచేసి ఉన్న గోల్ హనుమాన్ మారుతిని దర్శించి తమ కోరిన కోరికలు తీరగానే మొక్కుబడులు చెల్లించి భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతారు. నా పేరు వంశీ, మాది వన్నెల్ బి బాల్కొండ మండలం. అక్కడ నుండి ఇక్కడ వరకు ఈరోజు దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. చాలా మంచి అనిపించింది. ఇక్కడ మళ్ళీ రావాలని అనుకుంటున్నాం. సో ఇక్కడ మేము వచ్చే టైంకి కరెక్ట్ పూజ అర్చన హారతి ఇచ్చి మా కోసం సపరేట్గా వేసారు. సో ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ. సో మళ్ళీ రావాలనుకుంటున్నాం ఇక్కడికి. హనుమాన్ కృప అందరికి ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్. నా పేరు శ్రావణి. నేను ఇక్కడ గాయత్రి నగర్ నుంచి వచ్చాను. ఇక్కడ గోల్ హనుమాన్ టెంపుల్కి మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. మాకు ఇక్కడికి వస్తే చాలా బాగానే అనిపిస్తుంది. అందుకే మేము ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి ప్రదక్షిణాలు చేసుకొని దర్శనం చేసుకొని ఇట్లా మంచిగా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుండి వెళ్తాం. మాకు అంతకే చాలా బాగా అనిపిస్తుంది. జై శ్రీరామ్. నా పేరు బిందు. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి గుడి చాలా గొప్పది అండ్ దేవుడు చాలా ట్రస్ట్. అంటే ఇక్కడ వచ్చి మనం విష్ అనుకునే అన్నీ నిజాలు అవుతాయి. సో నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుండి చాలా పీస్గా ఉంటుంది మైండ్ కూడా. సో స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. అంటే వస్తున్నా కాబట్టి అంటే నా నుండి ఒపీనియన్ చెప్తున్నాను. రియల్లీ ఐ లైక్ ఇట్. గాడ్ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ పంతులు గారు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా కూల్గా ఉంటారు, చాలా మంచి పూజలు చేస్తారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు కోపపడకుండా చాలా మంచి వాళ్ళు. ఇక్కడ అందరికంటే గొప్ప దేవుడు ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి. నాకు చాలా ఇష్టమైన దేవుడు. చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి మనము ఏది కోరుకున్నా కానీ ఆ కోరికలు నెరవేరుతాయి. జై శ్రీమన్. సంకటాలు తొలగించే భక్తజన బాంధవ్యుడు కోరిన కోరికలు తీర్చే గోల్ హనుమానును దర్శనం చేసుకుని గోల్ హనుమాన్ ఆలయ విశేషాలు విన్నారు కదా. ఆ స్వామి చల్లని చూపులు, కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని వేడుకొందాం. జై హనుమాన్, జై శ్రీరామ్. నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయవరదం నమో పంచవదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయవరదం నమో పంచవదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. ఇది ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు.
నమస్కారం.